యశ్వంత్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న నానమ్మ తాతతోటైతే ఉంటున్నాడు. తను డైలీ స్కూల్కి వెళ్ళి వచ్చి బయట అనేది ఆడుకుంటున్నాడు. ఒకరోజు తను బయటికి ఆడుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడే టైంలో బాల్ వెళ్ళి పక్క బిల్డింగ్లో అయితే పడింది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి యశ్వంత్ని బాల్ తీసుకొని రమ్మని చెప్పారు. ఆ బాల్ పడిన బిల్డింగ్ చాలా రోజుల నుంచి అయితే ఖాళీగా ఉంది. అయితే తను ఒక్కడే పైకి వెళ్ళాడు. ఎప్పుడైతే తను బాల్ తీసుకోనికి పైకి వెళ్ళాడో వెళ్ళాక ఒక చిన్న రూమ్లో అయితే బాల్ అయితే పడింది. అక్కడికి బాల్ తీసుకుందామని వెళ్ళినప్పుడు సడన్గా ఒకసారి గాలి వచ్చేసరికి ఆ బాల్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్ళిన బాల్ తీసుకోనికి చిన్నగా లోపలికి వెళ్తే అక్కడ అందమైన ఒక చిన్న కారు బొమ్మ కనపడింది. ఆ అందమైన బొమ్మతో పాటు ఆ రూమ్లో మొత్తము ఒక అమ్మాయి ఫోటోలు వాళ్ళ బాబుతో ఆడుకున్నట్టు ఉంది. అది చూసిన తను కొంచెం ఏదో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. ఆ బాల్ తీసుకున్న వెంటనే ఏదో తనని చూస్తున్నట్టు అనిపించి తను వెంటనే కిందికి ఉరికొచ్చాడు. ఉరికి రాగానే తను నార్మల్గా అక్కడ బాల్ తీసుకున్నాడు. బాల్ వాళ్ళకి ఇచ్చేసి ఆ కార్తో పాటు తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు మొత్తం ఆ కార్తోనే ఆడుకున్నాడు. ఆ రోజు నైట్